తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఆపరేషన్ రూల్స్ పెట్టలేదని అన్నారు. పునర్విభజన చట్టంలోనే తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసేనని అన్నారు. దీనిపై చర్చకు సిద్దమన్నారు. తెలంగాణ ప్రమాదంలో పడుతున్న దానిపై కొట్లాడమంటే బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం సరికాదని అన్నారు జగదీశ్వర్ రెడ్డి. అన్యాయం ఎవరు చేసిరో తెలంగాణకనే విషయం జోలికి పోవాల్సుకుంటే మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ, రెండవది బీజేపీ పార్టీ. ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఆయన శిష్యుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నలుగురే బాధ్యులు. తెలంగాణకి ఏమన్నా నష్టం జరిగింది, ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు. మొదటగా కాంగ్రెస్ పార్టీ, రెండవది బీజేపీ పార్టీ, ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి అని శిష్యుడు. ఇవాళ ఈ నలుగురు ప్రధానమైన ద్రోహులు తెలంగాణకి. ఒకప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలంను పోరంబకు ప్రాజెక్టుగా నడిపారు. ఆపరేషన్ రూల్సే పెట్టలేదు. ప్రాజెక్టు కట్టి 65 ఏళ్ళైనా ఆపరేషన్ రూల్సే పెట్టలేదు. కానీ రాష్ట్రాల పునర్విభజన తర్వాత పునర్విభజన చట్టంలోనే అనేక అన్యాయాలు చేసింది కాంగ్రెస్. దాని మీద ఏ చర్చకు సిద్ధమో ఉత్తమ్ కుమార్ మాట్లాడదాం. ఉత్తనే ఎవడో రాసిచ్చింది ఎదురుగా పెట్టుకొని చదువుకొని నెక్స్ట్ అని చదవడం కాదు ఉత్తమ్ కుమార్. చరిత్ర చాలా ఉంది. గురువింద నీతి మాట్లాడకు. నేను ఇప్పుడు దాన్ని జోలికి పోవడం లేదు. తక్షణం ఇవాళ ఏదైతే ప్రమాదంలో పడుతుందో తెలంగాణ, దీని విషయంలో ఒకటే అవుదామని చెప్తున్నాం. ఇవి కాపాడుకోవడానికి కొట్లాడదామని చెప్తున్నాం. ప్రభుత్వంగా మీకు సోయి లేకుంటున్నారు, కనీసం దానిపైన దృష్టి పెట్టండి, కేంద్రం పైన ఒత్తిడి పెట్టండి. ఇవాళ అది కేఆర్ఎంబి కేంద్రం చేతిలో లేకుండా పోయింది, చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పోయి మళ్ళీ పూర్వం పొడుకు ప్రాజెక్టులు అయిపోయినాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్లు ఇవాళ పంటకు చివరి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. అడ్డగోలుగా ఖాళీ చేస్తున్నారు. ఇది వదిలిపెట్టి కేసీఆర్ 10 ఏళ్ళలో పోగొట్టిండు, నీళ్ళు పోగొట్టి సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెమైనా. ఉత్తమ్ కుమార్, నువ్వు అబద్ధాలు ఆడి ఆయన ముఖ్యమంత్రి అయిండు కాబట్టి నోటికొచ్చిన పిచ్చి మాటలు మాట్లాడి కేసీఆర్ను బూతులు తిట్టి ముఖ్యమంత్రి అయిండు. నాకు అవకాశం పోయింది, అందుకని నేను కూడా బూతులు మాట్లాడితే, అబద్ధాలు మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి వస్తుందని తెలివి తక్కువ ప్రయత్నంలో పోతున్నట్టున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్ కాదు అది.